పత్రాలు ఇస్తాం, ఈ పత్రాలు ఇస్తాం, ఆ పత్రాలు ఇస్తాం. ఏమైంది? శ్వేతపత్రాలు ఇచ్చారు, ముఖం నల్లగా చేసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇస్తే మన ఆర్థిక మంత్రి, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ముఖం మీద దన్నినట్టు బ్రహ్మాండంగా అన్ని నిజాలు బయట పెట్టాడు. నీళ్ళ మీద మాట్లాడుతూ ఉన్న రైలు కలబడ్డారు, విద్యుత్ మీద మాట్లాడబోయినరు, పాపం కండ్లు బయలు గమ్మినాయి. అప్పులు చేసిండు కేసీఆర్, అప్పులు చేసిండు మాట్లాడిండ్రు. అప్పుడు కొత్తగా చేసుడేంది? మీరే ఇచ్చిపోయారు అప్పు. కరెంట్ మాకు ఇచ్చినాడు 22,000 కోట్ల అప్పు ఇచ్చిపోయినరు. 22,000 కోట్ల అప్పుకు 10 ఏళ్ళలో ఎంత కావాలి? 5 ఏళ్ళకే డబల్ అవుతుంది బ్యాంకు మిత్తికి కూడా. 22,000 కోట్లు మొదటి విడతలనే 44,000 కోట్లు అయింది. 44,000 కోట్లు మళ్ళీ 5 ఏళ్లలో 88,000 కోట్లు అయింది. ఇక కొత్తగా కేసీఆర్ చేసిన అప్పు ఎక్కడుంది? మీరు తెచ్చిన అప్పు వడ్డీ కడుతూనే బ్రహ్మాండంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి పద్ధతుల్లో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చి కేసీఆర్ ఈ దేశానికి మునగాడనిపించుకున్నాడు. గది సోయి లేక ఎదలు కలపడ్డారు. ఇప్పి చూపిస్తే తెలిసింది, అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు? వచ్చి 15 వారాలు అయింది, 15 కోట్ల అప్పు తెచ్చారు. మరి ఎవడోడు ఎంత పంచుకుంటున్నాడు? కేసీఆర్ అప్పు తెచ్చిండు, తినడం మాట్లాడిండ్రు. మరి 15,000 కోట్ల అప్పు ఎవడోడు తిన్నాడు? ఇప్పుడు మీరు అప్పు లేకుండా చెయ్యాలి కదా. నేను అదే అసెంబ్లీలో చెప్పిన, సంతోషం, ఈ ప్రభుత్వం అప్పు చేయకుండానే పరిపాలన చేస్తానన్నందుకు ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తాను. వీళ్ళు కనుక ఇది చేస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలో వీళ్ళే పెద్ద మునగాండ్లు అవుతారు అమెరికా కంటే. ఎందుకంటే అమెరికానే అత్యంత ఎక్కువ అప్పున్నారు ఆ దేశం. అందరు వీళ్ళనే చూసి నేర్చుకొని పోతారు, వచ్చి చేయండి అని చెప్పి. అయిపోయింది. ఏంటిది చేసింది? పాపం 4,000 ఇస్తారన్నారు ముసలి పెద్ద మనుషులకు. ఆశ కొరకు అన్న వస్త్రాన్ని పోతే ఉన్న వస్త్రం పోయిందని 4,000 పక్కన పెడితే ఇప్పుడు 1 నెల ఎగ్గొట్టిండ్రు. 2,000 పెన్షన్ కూడా 1 నెల ఎగ్గొట్టిండ్రు. 2 లక్షల రుణమాఫీ అనుకున్నారు, 15,000 రైతు భరోసా అనుకున్నారు, ఉన్న భరోసానే పోయింది. పాపం తులం బంగారం అదనంగా వస్తుందని ఆశపడ్డారు. తులం బంగారం కాదు కదా, అసలే లేదు. కళ్యాణ లక్ష్మి అవ్వాలి, మేము సంతకాలు పెట్టిపోయినాయే, ఇంకా ఇస్తానికి వాళ్ళకి చేతులు వస్తలే. ఇంకా కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కటి కూడా సంతకం పెట్టాలి ఇచ్చింది లేదు. ఇస్తే తులం బంగారంతో ఇవ్వాల్సి వస్తుందన్న భయం వాళ్ళ సంతకంతో వస్తే. ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. అనుకోకుండా కొంత కరువు సమస్య వచ్చింది. వస్తే మేము కూడా ప్రతిపక్షంగా మాకు కూడా తెలుసు, బాధ్యతాయుతమైన నాయకుడు కేసీఆర్ ప్రభుత్వం చేసే చర్యలకు మద్దతు ఇస్తాడు. ఎందుకంటే కరువు నుంచి బయటపడేయించాలి, ప్రజల్ని కాపాడుకోవాలి కాబట్టి మద్దతు ఇస్తాడు ప్రభుత్వం చేసే చర్యలకు. కానీ ప్రభుత్వం పనిచేసేది వదిలిపెట్టి కరువు నుంచి ప్రజల్ని రక్షించడం కొరకు చేయాల్సిన చర్యలను వదిలిపెట్టి కేసీఆర్ మీద దాడి మొదలుపెట్టారు. తేపకొక కేసు ముచ్చట. కొద్ది రోజులు అప్పుల మీద కేసులు అన్నారు, కొద్ది రోజులు కాళేశ్వరం మీద కేసులు అన్నారు, కొద్ది రోజులు విద్యుత్ సంస్థల మీద కేసులు అన్నారు. ఇప్పుడు ఈ 10-15 రోజుల నుంచి ఇంకేందో దొరకబట్టింది, ఏందో లీకేజీ కేసులు, ఏందో ఫోన్ ట్రాప్ కేసులు. అసలు గమ్మత్ ఏంటంటే నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు, నా మాటలు విన్నారు, ఇగో నాకు నష్టం చేసిండ్రు చెప్పినోడు లేడు ఇప్పటి వరకు రాష్ట్రంలో. వీళ్ళే ఒకటి తయారు చేసి ఇంట్లో కూర్చొని ఒక కథ రాసి తీసుకుపోయి ఒకరినో ఇద్దరినో అంతకుముందు పనిచేసిన పోలీస్ ఆఫీసర్లను భయపెట్టించి వాళ్ళని ఇది చెప్పిరని చెప్పి ఒకరు రాస్తాడు. వాడు ఇయ్యాలి కూడా రాసిండు. ఏమని? ఇంకో కొద్ది రోజుల్లోనంటే 10 మంది నాయకుల మీద వస్తుందట ఇది. వీడు రాసిన తర్వాత రేపంచి మొదలైంది చూడరు. ఇక వీళ్ళు మాట్లాడినాకనే మొదలవుతున్నాయి అన్నీ.
నిజంగా జరిగితే అది అది వచ్చినాక మాట్లాడాలి. ఇంకేం రాస్తాడు? వీడు అడిగేటోడు అడిగిండట, చెప్పేటోడు చెప్పిండట, వీడినడట అందులోకి పోయి. వాడు అడుగుడెట్లా, వీడు చెప్పుడెట్లా, వీడెట్లా వింటాడు? వీడు విన్నట్టు రాస్తాడు. వీడు కూర్చోబెట్టి అడిగిండాడు విచారణ చేసినాడు. ఇది ఎంత దొంగ రాతలు. ఇప్పుడు నేను ఇవాళ వీని తీసుకుపోయి వాన్ చేసిపోయి కంప్లైంట్ ఇపో, నా తిన్నరు ఇనిపో, నా తిన్నరు ఇపో, ಒಂದು పెళ్ళమ్మ తిన్నారట, ఇంకొందు అయినారట. ఏ వింటారు? ఏ పెళ్ళమ్మ కూడా గైరే మాట్లాడుకునేది. కొత్తగా వీరేది ఎందుకు ఇది ఏం చేస్తారు? ఎందుకైనా పోతాడు ఎవడైనా, ఏమక్కరా? ఓన్ పెళ్ళే వానికే ఉండే, వాడే మాట్లాడుకుంటాడు. వీడు మాట్లాడుకునేది వాడు ఎందుకు వినాలి? తలా తోకేమన్నా ఉందా? మాట్లాడితే రాస్తే రాసేటోని కన్నా ఉండాలి, చెప్పేటోని కన్నా ఉండాలి బుద్ధి. మేము చెప్పినాం, అరే వెనకటో సామెత ఉండేది, ఎవడన్నా ఏదన్నా కాని పని చేయబోతుంటే, పెద్ద పని చేయబోతుంటే, వీడేందిరా ఎలకన్ గుట్టను తవ్వుతున్నాడు, గుట్టను తవ్వితే ఎలకను కూడా దొరకదు, వీనికి ఎలకను పడతాడు అని అన్నారు. మేము చెప్పినాం, అరే మీరు గుట్టను తవ్వి ఎలకను కాదు కదా, దాని తోక కాదు, దాని వెంట్రుక కూడా దొరకదు, మా మీద ఏమీ లేవు, మేము తెల్ల మల్లెపూలాగా ఉన్నాం, ఏం చేయలేరు నేను మాట చెప్పాను మేము అన్నాడు. కేసీఆర్ను ముట్టుకోవడం మీద అయ్యతరం కాదు, అంత నిప్పులాగా ఉన్నాడు కేసీఆర్. ఒక ప్రభుత్వం అనేది ఇదే పని చేస్తుంది. చేస్తే ఏదైనా పొరపాటు జరిగితే ఎక్కడైనా విచారణ దొరుకుతుంది, ఎక్కడో తప్పు జరిగితే ఏదైనా డిపార్ట్మెంట్లో దొరికితే అక్కడ ఎవరి బాధ్యతలో వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. కానీ 110 రోజులుగా ఇంకొక పని ఏం లేకుండా ఇది చేస్తున్నారు. ఇంకొక వైపు రైతుల సమస్య వచ్చింది. పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి రైతులు వాళ్ళంతల వాళ్ళు ఆ సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళ బాధ బయట ప్రపంచానికి పోవాలి. ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు, మంత్రులు చెప్పుకున్నారు, అయినా పట్టించుకోవట్లేదు. స్వయంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే పెట్టిండు, పొలంలో నిలబడి సెల్ఫీ తీసుకుంటూ, ఇగో ఇది నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, పుట్టిన కాంచి కాంగ్రెస్కి ఓటేసినా, మొన్న కూడా మా ఊరంతా ఓటేసినాం, మా ఊరు కాంగ్రెస్కి వేసినాం,